దండెత్తారు, దండ పెట్టి నిన్న కూర్చో జబర్దు కూర్చో దండెత్తారు, దండ పెట్టి నిన్న కూర్చో జబర్దు కూర్చో పది నిమిషాల్లో దీక్షా శిబిరానికి సంఘీభావం తెలుపుకు వచ్చిన కల్లకుంట్ల విజయసాగర్ గారికి స్వాగతం సుస్వాగతం. తెలుపుతున్నాం. ఎమ్మెల్యేలను, ఎంపీలను, అధికారులను, ప్రజాప్రతినిధులను అందరినీ కలుస్తున్నాం, వస్తున్నాం, పోతున్నాం. ప్రతిసారి కలిసినప్పుడు కూడా వారు కాదడం లేదు, ఇవ్వడం లేదు. ఇగిస్తాం, అగిస్తాం, ఇక వస్తాయి, అగ వస్తాయి, ఇదిగో ప్లేసు, అదిగో జాగా తీసుకోండి అన్నట్టే గత 30 ఏళ్ళుగా కాలం వెళ్ళదీశారు. ఇక చావో రేవో తెలుసుకుందాం, ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు ఉద్యమిద్దామనే ఆలోచనతో గత వారం 10 రోజుల నుండి వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో గత 4 రోజులుగా ఈ ఆర్డీఓ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మాకు స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఈ దీక్షా శిబిరం ఇలానే కొనసాగుతుంది. అసలు జర్నలిస్టులు అంటే అందరూ చాలా గొప్పగా భావిస్తారు, కానీ బీపీఎల్ కాదు సార్. బీపీఎల్ కంటే బీపీఎల్లో వచ్చేవాళ్ళే జర్నలిస్టులు. ఎందుకంటే వారికి సంస్థల నుండి వచ్చే ఆర్థికం అంతగా ఉండదు, అన్ని వేతనాలు ఉండవు. అవన్నీ విషయాలు మీకు తెలిసినాయి. ఈ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు అనేవి మా యొక్క హక్కు, అది మేమేం అడుకోవడం లేదు. మా యొక్క స్వాగతం పలుకుతూ సార్, గత 30 సంవత్సరాలుగా జర్నలిస్ట్ అంతా కూడా ఒక నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి పరిస్థితి సార్. మన కొరుట్ల నియోజకవర్గంలో తమరు చొరవతోని సుమారు 100 ఏళ్ళ వరకు కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది సార్. కొరుట్ల మెట్పల్లి ప్రాంతంలో కలిసి దశల వారీగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ఒక 100 ఏళ్ళు పూర్తయినందుకు మీకు మనస్ఫూర్తిగా జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ ఉంది సార్. అట్లాగే ధర్మపురి ప్రాంతంలో కూడా మంత్రి ఈశ్వర్ గారి చొరవతో కూడా ఇల్లు నిర్మాణం కూడా మొదలైంది. అక్కడ కూడా కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉంది సార్. కానీ దురదృష్టమో అదృష్టమో మా దరిద్రమో తెలియదు, కానీ జగిత్యాల కాన్స్టిట్యున్సీలో కూడా ఇప్పటి వరకు కాన్స్టిట్యున్సీ లెవెల్ మొత్తంలో కూడా 4 ఇళ్ళు కూడా మంజూరు కానటువంటి పరిస్థితి ఇప్పుడు మేము ఎదుర్కొంటున్న పరిస్థితి సార్. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 2014 నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ తర్వాత జర్నలిస్టుల బతుకులు బాగుపడతాయని చెప్పేసి భావించినటువంటి జర్నలిస్టులకు నిరాశ మిగిలింది సార్. 10 సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీ అధికారం లోపల ఉన్నప్పుడు గౌరవ ఎంపీ కవిత గారు, అంటే అంతకుముందు ఉన్నటువంటి ఎల్లామ్మ గారు, జీవన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా హామీలు ఇచ్చారు, అందరూ వేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అమలుకు పూర్తి నోచుకోలేదు సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలు మన ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. ఏనాడు కూడా ఒక నిరసన దీక్ష కూడా చేపట్టనటువంటి పరిస్థితుల్లో ఇక మాకు కూడా ఓపిక నశించి చివరి అస్త్రంగా మేము కూడా రోడ్డు ఎక్కడం జరిగింది సార్. దీన్ని అన్యాయంగా భావించవద్దని తెలియజేస్తూ భవిష్యత్తు లోపల మీ సహకారం, సంపూర్ణ సహకారం జర్నలిస్ట్ లోకానికి ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ 2014 నుంచి 2024 వరకు కూడా రేపొస్తే మాపొస్తే ఇక వచ్చినాయి, అయిపోయినాయి, హౌసింగ్ సొసైటీ అనే పేర్ల మీద జర్నలిస్టులంతా కూడా ఆశల పడకి లోపల ఊరేగినటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఇప్పటి వరకు కూడా అలాంటి భ్రమలోనే ఉండి చివరి అస్త్రంగా ఈ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇవి చేసిన మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా
సీనియర్ నాయకుడు దయాల మల్రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. జర్నలిస్టు సోదరులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన డిమాండ్ను మద్దతుపరుస్తూ ఈరోజు సంఘీభావం నిర్వహించినటువంటి గురుకుల మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ తెలంగాణ ఉద్యోగంలో జర్నలిస్ట్ సోదరులు ఎక్కడ ఉద్యమం జరిగినా కానీ వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇలా తెలంగాణ ఉద్యమం ప్రపంచానికి తెలిసిందంటే జర్నలిస్ట్ సోదరులు అని చెప్పి చెప్పక తప్పదు. మరి వీళ్ళ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సంఘీభావం వచ్చేటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులైనటువంటి కూడా ఈ న్యాయ పోరాటంలో నిజంగా కూడా చాలా న్యాయం ఉన్నది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా మీరు ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తులు పత్రికా వ్యక్తులు. నిజానికి కూడా ఏ చిన్న వార్త సేకరించాలన్నా కానీ ప్రభుత్వానికి ప్రజలకు అనుసారంగా ఉండేది కూడా పత్రికా వ్యక్తులు. ఎండనక వాననక రాత్రులక పగలనక కష్టపడి చేసేది కూడా పత్రికా మిత్రులే. ఎందుకంటే ఏ ప్రజలకు తెలవాలంటే మన మీడియా ద్వారా పత్రికల ద్వారానే ప్రజలకు మంచి కానీ చెడు కానీ తెలిసే వ్యవస్థనే పత్రికా వ్యవస్థ. అట్లాంటి వారికి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వనందుకు చాలా బాధగా ఉంది. గతంలో జగిత్యాల పట్టణంలో ఇళ్ల స్థలాలు ఎందుకు రాలేదు మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి కూడా తెలుసు. ఎందుకు దానికి ఆలస్యమైందో అందరికి కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికీ ఖచ్చితంగా కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి అందరినీ పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది. జర్నలిస్ట్ సోదరులకు మరి ఇళ్ల స్థలాలు కేటాయింపు విషయంలో 3 దశాబ్దాల నుండి కూడా వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు మరి కాలయాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళకు అవసరాలు ఉన్నప్పుడు మీరు వెళ్ళి మీడియా కవరేజ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇస్తారా మరి ఇప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఆ యొక్క ఆశలో ఈ 30 సంవత్సరాలు కూడా సమయం అంతా గడిచిపోయిన సందర్భంలో ఇవాళ తప్పకుండా ఇళ్ల స్థలాలు మరి సాధించుకోవాలి అనే ఒక అంకుటిత దీక్షతోటి మరి దీక్ష చేపట్టినటువంటి మా జర్నలిస్టు సోదరులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీకు మద్దతుగా ఇవాళ కాదు మళ్ళీ మీకు నియామక పత్రాలు అందే వరకు, ప్రొసీడింగ్లు అందే వరకు మా జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ మంత్రి కుప్ప ఈశ్వర్ గారు, బాబరెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళన్న గారు, మేమందరం కూడా మీకు ప్రొసీడింగ్ కాపీలు మీకు అందే వరకు మీరు ఏదైతే దీక్ష చేస్తున్నారో అప్పటిదాకా మీ వెంట ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి మీకు సంఘీభావం తెలపడానికి ఇవాళ మా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి వాళ్ళు అడగక ముందే మరి అన్నం పెట్టినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి నాయకుడు మరి శాసనసభ్యుడుగా అప్పుడు ఉన్నప్పుడు కట్టించి మరి వాళ్ళ వీళ్ళు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారు అని చెప్పేసి మీ అందరి కోసం మీకు సంఘీభావం తెలపడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు విద్యాసాగరరావు గారికి, మార్కెట్ మాజీ చైర్మన్ బాబరెడ్డి గారికి, మరి రాయకల్ పట్టణం నుండి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీడియా అంటే ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా కూడా ప్రజల హితం కోరేది, సమాజ హితం కోరేది మరి మీడియా. మరి అటువంటి మీడియాకు ఒక నీడ కావాలి అని కోరగానే ఎప్పుడు కూడా నేను ఇద్దామనుకున్నా కాకపోతే, నేను ఇచ్చేవాడిని కాకపోతే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు మరి అందరూ కూడా కాలం గడుపుతూ ఉన్నారు. నేను వచ్చినప్పుడు స్వయంగా చూసిన మరి మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితక్క గారు, మా మంత్రి ఈశ్వరన్న గారు,
అదేవిధంగా పెద్దలు విద్యాసాగర్ రావు గారు అందరూ కూడా మేమంతా కూడా ఇచ్చినాం. మీడియా సోదరులకు తప్పకుండా కూడా ఆ ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని చెప్పేసి పాపం ఎంతగానో మీ పక్షాన వాళ్ళు ఎంతగానో మొరబెట్టుకున్నారో అది చూసినటువంటి మాలాంటి వాళ్ళకి తెలుసు. కవితక్క గారు, మాజీ మంత్రి ఈశ్వరన్న గారు వీళ్ళందరూ కూడా కలెక్టర్ శరత్ గారు ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది. మరి మీడియా సోదరులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని చెప్పేసి, కానీ అది నోటి దాకా తీసుకొచ్చారు. మరి కవితక్క గారు, ఈశ్వరన్న గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి నోటి దాకా తీసుకొచ్చినటువంటి బుక్కనెత్త కొట్టిన వాళ్ళు ఎవరో మా మీడియా సోదరులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదన్నా మీడియా కవర్ కావాలి, పేపర్లలో నా ఫోటో పెద్దగా రావాలి, పేరు వెనక రావద్దు ముందు రావాలి అని చెప్పేసి ఈ కొట్లాడేటువంటి నాయకులు మరి మీడియాకి ఏం చేసిండ్రు, మరి ఏం చేయాలి? మనం గెలిచిందే ప్రజల కోసం, మనల్ని కాపాడే మీడియా కూడా అండగా ఉండాలని కనీస జ్ఞానం లేకుండా ఇవాళ కాలయాపన చేస్తున్నటువంటి వాళ్ళెవరో మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఏదేమైనా కూడా మరి మీ అందరూ కూడా కరోనా సమయం కష్టకాలంలో కావచ్చు, ఏ సమయం అంటే ఆ సమయం ఒక సమయం సందర్భం లేకుండా ఎవరు పిలిచినా కూడా ఆ న్యూస్ కవర్ కావాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి అనునిత్యం కూడా సమయం సందర్భం లేక రాత్రి 12 అయినా కూడా వార్త సేకరించి మరి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఉద్యమ కాలంలో మీరు చేసినటువంటి పోరాటం తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర కీలకమని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి న్యాయబద్ధమైన పోరాటానికి తప్పకుండా మా మద్దతు సంఘీభావం ఉంటుంది. ఈరోజు మాట చెప్పిపోయినట్టు కాకుండా మీరు ఎక్కడైతే దీక్ష నిరసన చేస్తారో అక్కడ మేమంతా కూడా మీకు వెన్నంటే ఉంటాం, ప్రొసీడింగ్ కాపీలు వచ్చే వరకు అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా రోడ్డు మీద ఇవాళ కూర్చోవడం చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. తప్పకుండా మీ అందరికీ మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. 30 సంవత్సరాల కోరిక, 30 సంవత్సరాల నుంచి ఎందుకు కావాలని అడుగుతున్నారు, కొత్త జర్నలిస్టులు వస్తున్నారు, పాత వాళ్ళు పోతున్నారు. అయినా ఇప్పటికీ ఎవరు కూడా దీని మీద చొరవ తీసుకోవాలనే ఉద్దేశంతో చిట్ట చివరిగా మన చేతున్న నిరాహార దీక్ష చేశాను కానీ నిరసన తెలుపుతామని చెప్తున్నా మా జర్నలిస్ట్ సోదరులందరికీ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపాలని చెప్పి నిన్ననే నాకు హైదరాబాద్ ఫోన్ చేసిన మేడం కింద 4 రోజుల నుంచి నడుస్తున్నది, అక్కడ మీరు రండి అని చెప్పి ఫోన్ చేసి మనకు నిరసనకు మద్దతు తెలుపుతామని చెప్పి ఈ కార్యక్రమానికి గుంటూరు నడుపుతున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్, గుంటూరు చైర్పర్సన్ ప్రతి ఈ కార్యక్రమాలకు నాయకులకు జర్నలిస్టు ప్రతి ఒక్కరికి నాయకులు మీరు కోరే దాంట్లో సమంజసం ఉండాలి. ఏదో అజమాయిషిగా మాకు ఇల్లు కావాలి అని అడుగుతలేదు. మీకు వేతనాలు ఉండాలి, నాకు తెలుసు. మీ రాష్ట్ర వార్త మీద 5-10 రూపాయలు కానీ మీకు ఖర్చులు పడినప్పుడు సరిపోవు. అటువంటి వార్తా విలేకరులు ప్రపంచానికే వెనుముకమే. ఒక్కనాడు మీరు ఇంట వార్తలు రాయకపోతే దేశంలో మునిగిపోతుంది. ఎక్కడ ఏమైనా తెలియని పరిస్థితి. పత్రికలు లేకపోతే, టీవీలు లేకపోతే ఎక్కడెక్కడ స్తంభించిపోతుంది. అటువంటి విలేకరులు ఒక చిన్న కోరిక, ఇళ్ల స్థలాలు కావాలి, ఏ రాత్రో ఏ పగలో వస్తాం, కిరాయి ఇళ్ళలో ఉన్నాం, పోయి తలుపు కొడితే కిరాయి ఓనర్ తలుపు తీసే లేకుండా ఈ రాత్రి అంటే ఏది ప్రాబ్లం అని చెప్పాలి, గులుపుకోడు ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో మాకు ఒక నీడ కావాలని చెప్పి అడిగిన దాంట్లో సమంజసమైంది. మరి దేశంలో ఎన్నో చేస్తున్నామా, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం. అటువంటిప్పుడు విలేకరులు కూడా ఓ పద్ధతి పెట్టి వాళ్ళకు కొంచెం ఎక్కువ జాగించి వాళ్ళందరికీ 100 గదాలు ఇస్తాం, మనకు 150-200 గదాలు ఇచ్చి ఇంట్లో కట్టడానికి కోసం మన చేతుల్లో ఆ డబుల్ బెడ్రూమ్ మీద కొన్ని సాక్ష్యం చేస్తే కొంత ఎక్కువైనా కానీ మనం 5 లక్షల రూపాయలు కొంత విలేకరుల కోసం ఎక్కువ ఇచ్చేసి ఇల్లు కట్టిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుంచుకునే విధంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు రాకముందు కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఇట్లా మెట్పల్లి కోట్ల ప్రాంతంలో ప్రతి మండలానికి ఇచ్చాను. మల్లాపూర్ మండలంలో సార్ మేము 5-6 కూడా ఉన్నట్టు 5 ఇచ్చేసాం అనుకోవాలి. ఇబ్రాపట్నంలో మేము 10 మంది ఉన్నామంటే 10 మందికి ఇచ్చినాం. కొరుట్లలో వాళ్ళు 50 మంది 60 మంది ఉన్నారు. కొట్ల పెద్ద టౌన్ కనుక మండలం ఉన్నది, హెడ్ క్వార్టర్ ఉన్నది కనుక
50 మంది అంటే ఒక 45 ఇచ్చేస్తాం ఆల్రెడీ, ఒక 15 ఇచ్చినాం, కానీ ప్రాసెస్లోనే మనకు ఎలక్షన్లు వచ్చినా ఆగిపోయినాయి. మెట్పల్లి కూడా వాళ్ళ ప్లేస్ లేదు. మెట్పల్లి ప్లేస్ లేకపోతే రిక్వెస్ట్ చేసి కొరట్ల ప్రజలను రిక్వెస్ట్ చేసి కొరట్ల ఎంఆర్ఓ రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతంలో ఎవరైతే కొరట్ల గడుపునో అక్కడనే వాళ్ళకు ఒక 40 ఇళ్ళు ఇచ్చినాం. 25-30 కంప్లీట్ చేసుకున్నట్టున్నారు. ఇంకా కొంతమంది గడుపుతారు అంటే అదేదో ప్రెస్ నా మీద ఫేవర్గా రాయాలను, పాత్రికేయులకు ఒక ఫేవర్ ఉండాలని ఇచ్చింది కాదు. అది సమంజసమైన కోరిక వాళ్ళకు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చడం జరిగింది. ఇక్కడ కూడా నేను చెప్పాను ఎన్నోసార్లు, ఇక్కడున్న స్థానిక నాయకులకు చెప్పినప్పుడు మంచిగా మీరు దరూర్ క్యాంపులే 100 ఎకరాల భూమి ఉందాడ అందుబాటులో ఉంటారు. ఆఫీసులో అన్నీ ఉన్నాయి, కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, అన్ని ఆఫీసులు కూడా అల్లకి వస్తున్నాయి కనుక అక్కడే కేటాయించుండ్రి. తప్ప జాగైనా సరే అక్కడ ఉంటే మనకు వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఎక్కడో గుట్టలను తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి. రాత్రి అంటే కూడా ఫ్యామిలీ వాళ్ళకి పెట్టు, రాత్రిపూట కూడా తిరిగే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది కనుక ఇక్కడైతే ప్రజలలో ఉంటారని చెప్పి ఎన్నోసార్లు నేను నా ఉద్దేశం చెప్పా. మాజీ మంత్రి గారికి చెప్పాడేమో, నేను ఇచ్చినా మీరు అందరూ ఇవ్వండి అని చెప్పి అందరూ ఎంకరేజ్ చేశాను. ఏదో బాగా కాదు, ఏదో దానికోసం మన లబ్ధి కోసం కాదు ఇచ్చేది. మీరు అడిగే డిమాండ్ చిన్న డిమాండ్ కనుక దేశానికి వరకు వచ్చే వెన్నుముక్కలు మీరు అంతా. ఏదో నా పార్టీ నీ పార్టీ కాదు, అక్కడ ఏ పార్టీలు ఉన్నా ఏ రాజకీయ పార్టీలు వచ్చినా కానీ అందరికీ వార్తలు సేకరించి వార్తలు ప్రజలకు తెలియజేసే విధంగా చేస్తారు కనుక అవసరమైన కోరిక కనుక అది నేను చెప్పి నేను అందరికీ కూడా నేను ఎంకరేజ్ చేసిన. నేను ఇచ్చినా మీరు ఇవ్వండి, నేను ఇచ్చినా మీరు ఇవ్వండి అని చెప్పి ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన అన్నా నేను ఇంటే బాగా మంచి పని చేసాం సాగా చెప్పుడు ఇప్పుడు ఇచ్చినామన్నా మా దగ్గర కూడా చెప్పి వారి దృష్టికి తీసుకుపోయారు. కేటీఆర్ గారు చెప్పిన అంటే అయ్యో మీరు ఇస్తున్నాం మేము అందరం ఇస్తలేరు, మా పంచాయతీ లేదు అన్నాడు. ఇవ్వండి, అందరూ ఇవ్వండి. ఏం మన ఇంటకెళ్ళి ఇస్తున్నామా? ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ స్థలం ఎక్కడో ఒకటి ఇస్తే మన కొంత డబ్బు సాక్షి చేస్తే కట్టుకుంటారు, తక్కువ పడితే పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకుని ఇచ్చిన కొరట్లా పెట్టుకుని కానీ ప్రాపర్టీ కానీ మల్లాపూర్ కానీ అంతా వాళ్ళు కొంత మాట్లాడుకున్నారు. వాళ్ళే కూర్చున్నారు, ఒక యూనియన్ చేసుకున్నారు. ఇల్లు కూడా నేను గీలకి అందరు రావాలి కనుక వాళ్ళకి అప్పైపోయిన మీరే సెలెక్ట్ చేసుకొని ఎవరైతే ప్రస్తుతంగా మీరు అందరూ కూర్చొని మీ దాంట్లో మీ కమిటీ ఉంటుంది కనుక మీరే నిర్ణయం చేసుకోవాలని చెప్పి వాళ్ళకి అప్పైపోయిన జరిగింది. ఎవరైతే నా ఎప్పటి ప్రెస్కి ఇల్లు కావాలని ఎప్పటి తిరుగులో వాళ్ళకి అప్పైపోయిన మీరే ఇన్వాల్వ్ గాను ఎక్కడ కూడా నేను దీనికి అందరూ రావాలి కనుక ప్రెస్ వాళ్ళు మీరే కూర్చొని చేసుకొని సెటిల్ చేసుకోవాలని చెప్పిన జరిగింది. దాంట్లో వాళ్ళు కొంత డబ్బు కూడా జమ చేసుకొని కట్టుకున్నాను. మేము మంచి కట్టుకోవడం సార్ కొంత డబ్బు వేసుకోవడం అంటే అది నాకు చెప్పదు, మీ ఇష్టం. మీ కాంట్రాక్టర్ అప్ప చెప్తున్నా, నువ్వు కాంట్రాక్టర్ ఏం చేస్తావా, నీకు కూడా ప్రెస్ అవసరం ఉంటుంది. కాంట్రాక్ట్ చేస్తావు కనుక నీ లోపాలు తప్పాలు ఉంటే నీ ప్రెస్ ద్వారా బయటకు వస్తాయి కనుక నువ్వు కూడా వాళ్ళకు అడ్జస్ట్గా నువ్వు లాభాలు చూడకన్నా వాళ్ళకి మంచి కట్టి ఇవ్వని చెప్పి నేను ఇప్పుడు వస్తుంది. ఆ విధంగా ఇక్కడ కూడా చాలాసార్లు ఈ విషయం నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చెప్పినప్పుడు మీరు కూడా ఇవ్వండి, పేరు ఉండిపోతుంది. ఇలా లైఫ్లో ఏంటంటే జ్ఞాపకం ఉంచుకుంటాం. పలానా ఎమ్మెల్యే ఉన్నప్పుడు పలానా ఎంపీ ఉన్నప్పుడు మాకు ఎన్ని ఇచ్చిన జ్ఞాపకం ఉంచుకుంటారు. తరతరాలుగా జ్ఞాపకం ఉంటుంది. పిల్లలు కూడా జ్ఞాపకం ఉంచుకుంటారు. మీరు మాట్లాడే పిల్లలు కూడా వింటారు. పలానా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు ఎన్ని ఇచ్చింది ఇక్కడ అని చెప్పి ఆ విధంగా ఇవ్వని కూడా చెప్పిన కానీ దాన్ని అశ్రద్ధ ఏదో నా జేబులోకి వెళ్ళి అవుతుంది, నా సొంత జాగిస్తున్నట్టు ఫీల్ అవ్వు, నా సొంత జాబ్ పుచ్చుకుంటున్న విలేకరులను ఫీల్ అవ్వు. అట్లా చేసేది కనుక నష్టం జరిగింది. ఇప్పటికీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు ఇక్కడ మా జీవన్ రెడ్డి గారిని పెద్దలు కోరుతున్నారని కూడా ముంగడబడండి. మీ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు, మరి మీ ప్రభుత్వంలో మీతోటి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా తెచ్చుకున్నారు కనుక ఇద్దరే కలిసి ఎక్కడ స్థలం కేటాయిస్తారు పెద్ద పని లేదు. కలెక్టర్ గారి దగ్గర కూర్చొని స్థలాలు ఎక్కడే వాళ్ళ డిమాండ్ ఎక్కడ వాళ్ళు చూపించిన కాడికి వెళ్ళే ఏదైతే అడుగుతున్న దరూర్ క్యాంపులే ఇవ్వండి. వాళ్ళకి సెంటర్లు ఉంటారు, ఆఫీసులు ఉన్నాయి కనుక మీరు ఇవ్వాలంటే సమస్యగా మీరు ఇద్దరు అనుకుంటే ఒక్క నిమిషాలు 4 రోజుల నుంచి ఇంకా ధర్నా చేసి పట్టణంలో అవసరం లేకుండే ఎప్పుడైతే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారో మీరు ఇద్దరు కూర్చొని ఈ ప్లేస్ ఇస్తామని చెప్పి వాళ్ళకి చెప్తే ధర్నా చేసిన అవసరం కూడా లేకుండా అవమానం మనకి. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రెస్ వాళ్ళు 4 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారంటే స్థానికంగా ఉండి మనం అవమానపడ పరిస్థితి వస్తుంది కనుక మేము డిమాండ్ చేస్తున్నా. నేను మేము ప్రేమతో కోరుతున్నా. జీవరెడ్డి గారు అయితే పెద్దలు వారు మొదటి నుంచి కూడా ఆయన మీద గౌరవం ఉన్నది. దాదాపు నా రాజకీయ జీవితం కంటే మొదటి నుంచి కూడా ఆయన పునః పరిచయంతో ఏదైనా చేయగలిగే శక్తి ఉన్న వ్యక్తిగా మీరు కూర్చొని మీరు డిసైడ్ చేసి తప్పక ఈ 2 రోజుల పాటు రేపటి వరకు కలెక్టర్ గారితో మాట్లాడి ఈ దీక్షలు విరమించి వీళ్ళందరూ కూడా పుస్తక కాపీలు ఇచ్చి మీరు మొదలు ఎంతమందికి ఇస్తారు? నేను 100 మందికి ఇస్తారా, 150 మందికి ఇస్తారా ఇవ్వండి. వాళ్ళే కూర్చొని డిసైడ్ చేసుకుంటారు. 100 దాంట్లో ఎవరికి ఇచ్చుకుంటారు ఎవరు కానీ వాళ్ళకు కూడా అప్పయిపోండి. అందరూ మన వాళ్ళే కనుక మనం డిసైడ్ చేసే ఫ్యాక్ట్ మన దగ్గర ఉంటారు. వాళ్ళకి అప్పయితే వాళ్ళే చేసుకుంటారు, కూర్చుంటారు. మొదటి దఫాకి ఇంతమందికి ఇస్తున్నాం, సెకండ్ దఫాకి ఇంత ఇస్తున్నామని చెప్పి ఇచ్చేయవలసింది కోరుతున్నాం. 2,05,00,000 ప్రభుత్వం మీరు ఇల్లు నిరుపేదలకు ఇస్తామనుకోవడం కనుక
ఆ 5 lakhs కూడా మంజూరు చేస్తే వాళ్ళు కొంత కలుపుకోవాలని కానీ మన స్థలాలు ఇస్తే మంచి గృహ నిర్మాణం చేసుకుంటే కనుక మీరు అనుకుంటే ఒక రోజు పని కాదు, ఒక గంట పని. నేనైతే ఒక నిమిషంలో చేస్తే ఈ పని. మరి నేను ఉన్నప్పుడు నేను నిమిషంలో చేసిన వాళ్ళు అడుగుడాల్సిన లేదు. ఎంఆర్ఓతో మాట్లాడినా, ఆర్డీఓతో మాట్లాడినా, జిల్లా కలెక్టర్ గారికి చెప్పినా. ఇప్పుడు పాప జిల్లా కలెక్టర్ గారు ఉండి రవి గారు ఉండి రవి గారికి చెప్పాను, సార్ ఇక మేము ఎక్కడ లేదు కానీ మీరు పెడుతున్నారు కదా సార్, నేను నో అని అంటే నేను కేటీఆర్తో ఫోన్ చేయించిన. ఆ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కదా సార్, ప్రభుత్వ స్థలమే కదా ఇచ్చేది, మన పట్టాలు ఇవ్వడం వాళ్ళకి ఏమైనా సొంత భూములు ఇస్తలే కదా అని చెప్పి కేటీఆర్ ఒకసారి రవి గారికి చెప్పగానే సార్ మీ పని మీరు చేయండి అని చెప్తే మరో వాళ్ళు పట్టుకొని కంప్లీట్ చేయించి ఇల్లు ఇప్పించడం, ఇలా గుగ్గులు ఇప్పించడం, ఇంత మంజూరు చేయించి ఇలా అన్నీ కూడా పూర్తి కంప్లీట్ అయ్యే దిశ ఉన్నాయి. కొత్త అవుతున్నట్టుంది. ప్రభుత్వాల మానవర్గం ఉంటుంది కదా, ప్రభుత్వాల మానవర్గం అవుతుంది. ప్రభుత్వాల లేని వాళ్ళు చేసిన పనిని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గీతలు పెట్టాలి. ఇది ఎట్లా కట్టినా అది ఎట్లా కట్టినా ప్రాబ్లం చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా లేకుండా మొత్తం మనకు ఏ ప్రాబ్లం లేకుండా నేను అక్కడ నిర్మాణం చేపిస్తున్నాను కనుక మల్లాపురం అయిపోయినా ఇళ్ళకి పోయారు, ఇబ్రాపట్నం ఇళ్ళకి పోయారు. ఇక్కడ కొరుట్ల పెట్టుకొని కూడా పూర్తి దశలో కంప్లీట్ అయిపోయే పరిస్థితి ఉన్నాయి కనుక ఆ విధంగా మనకు కూడా రేపు ఆ జీవన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటే జగిత్యాలు ఉంటే మీ ఎప్పటి మీరు రమ్మంటే కూడా వస్తాం. మీ ఎప్పటి కూడా పార్టీలకు అతీతంగా పాత్రికేయులు అనేది పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఉన్నా లేకున్నా వాళ్ళు రాసే వార్తలని బరాబర్ రాస్తారు కనుక పార్టీలతో మీ ఎప్పటి మేము వస్తాం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి. కలెక్టర్ గారితో మీరు మాట్లాడి తప్పగా మీ నియోజకవర్గాలు కనుక మీరు హెడ్ క్వార్టర్ కనుక మీరు అందరూ మీ ఎప్పటి మీద నడిచడానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మీ ఎప్పటి వచ్చి ఇలా ప్లాట్ ఇచ్చే వరకు కూడా ఈ పోరాటంలో మేము భాగస్వామ్యం ఉంటాం. ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు పోకుండా రేపటి వరకు మీరు మాట్లాడి క్లోజ్ చేయవలసిందిగా మీరు పెద్దలు గౌరవ జీవన్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. మీ అందరికీ కూడా మీకు మీ ప్లాట్లు మీ చేతులకు వచ్చే వరకు కూడా మీ ఎప్పటి పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ మీ ఎప్పటి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను.